అందరికీ నమస్తే. అందరు మంచిగుంటారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. మన కాడ ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఇక ఫ్రీ బస్ అంటేనే మనోళ్ళు మస్తు భయపడతారు. ఎవరన్నా ఊరికి పోయేటప్పుడు క్షేమంగా పోయి లాభంగా రా అని అంటారు. కానీ మన కాడ ఆర్టీసీ బస్ ఎక్కేటోళ్ళను ఎట్లా జాగతోలుతున్నారంటే దెబ్బలు తినకుండా పోయి జుట్టు ఊడకుండా రా అని చెప్పే కాడికి వచ్చింది. అగో మొన్న ఏమైందో చూడురి. ఇన్నొద్దులు ఆర్టీసీ బస్సుల ప్రయాణం అంటే జుట్లు వట్టి కొట్టుకునుడు, సీట్ల కోసం పంచాయతీలు పెట్టుకునుడు, కండక్టర్లతో పంచాయతీలు పెట్టుకునుడు ఇవి చూసిరు కదా. ఇగో ఇప్పుడు చూడురి గీ అక్క ఏం చేస్తున్నదో. వారేవా, అసలు ఆర్టీసీ బస్సును గిట్ల కూడా వాడుకోవచ్చని ఈ అవ్వనే లోకానికి సాటి చెప్పింది పోరి. మంచిగా పన్ను తోముకుంటా ప్రయాణం కడతాంది కదా. పన్ను దోముడు అయిపోయినాక గిట్టనే బస్సులో పోతుంది కావచ్చు, ఫ్రీ బస్సేనా కదా. అయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు పోతాంది బస్సు. పొద్దుగానే జనాలు ఎక్కువ లేరు. ఈ అవ్వ మంచిగా మూట పట్టుకొని ఎక్కింది. ఇక పుడుసట్టుగా బ్రష్ పేస్ట్ తీసింది. ఇక బస్సునే పండ్లు దోమింది. ఇక ముఖం కూడా బస్సునే గడుగుతుంది కావచ్చు. చాయలు బిస్కెట్లు తినబుద్ది అయితే కూడా బస్సు ఆపమంటది కావచ్చు. అగో గదే మాట అంటున్నది చూడురే. చూసినావా, మొత్తానికి మన ఫ్రీ బస్సు హాలతు గిట్లయిపోయిందో. పండ్లు తోముకునే తాందుకు, అల్లం ఎల్లిగడలు పొట్టు తీసుకునే తాందుకు, కొట్లాడుకునే తాందుకు ఇగో వీటి కోసమేనా గీ ఫ్రీ బస్సులు పెట్టిందని మొగోలు గరమైతురు. అదన్నట్టు ముచ్చట. ఫ్రీగా వస్తానంటే చాలు చాలా మందికి అదో ఆనందం. అవసరం లేకుండా ఆ ఫ్రీ కోసం ఎగబడతారు. తొక్కిసలాటలైనా కానీ ఎగబడుతుంటారు కదా. ఓ దిక్కు పానం పోతున్నా ఫ్రీగా వచ్చే దానికోసం తన్లాడుతుంటారు. ఇగో వీళ్ళ తన్లాట చూడురి మీరే మరి. ఇగో వీళ్ళ ఆరాట చూడురి. మంచినీళ్ళ కోసం కావచ్చు గింత తల్లాడుతురు అనుకునేరు. కాదు నెయ్యి కోసం. అయితే ఇది నెయ్యి వ్యానుల తిరుపతి దిక్కు పోతాంది. దాశారనుకున్న వారెద్దు బ్యాలెన్స్ తప్పి ఒక ఊరి కాడ బోల్తా పడ్డది. మరి అట్లా బోల్తా పడ్డప్పుడు చుట్టుముట్టున్న జనాలు ఏం చేయాలి? అయ్యో డ్రైవర్ కు దెబ్బలు తాకినాయా, క్లియర్ సంగతి ఏమైంది, అంబులెన్స్ కు ఫోన్ కొడదామా, సాయం చేద్దామా, గిట్లుండాలి కదా. కానీ వాళ్ళకు నెయ్యి మీద పానం కొట్టుకున్నది. డబ్బాలు బాకెట్లు బాటిలు తెచ్చుకున్నారు. ఇక చూడు ఎగబడ్డరు నెయ్యి కోసం. ఓ దిక్కు డ్రైవర్ ఏమో దెబ్బలు దాకి గిలగిల కొట్టుకుంటుంటే వీళ్ళేమో నెయ్యి కోసం గిట్లా కొట్టుకునుడు షురూ చేసిరు. వల్ల ఒక్కొక్కరు చూడు 3-4 బాటిల్ తెచ్చుకునుడు. ఏందోలా ఇది ఫ్రీగా వస్తుందంటే నేను గిట్లా చేయవచ్చునా? గింత ఆపచ్చు ఎందుకు అసలు? ఆంధ్రాలో అట్లున్నదా, ఇటు కేరళలోనల్లా గీ జాతర చూడురి. ఏం జాతర అనుకోగల, బూట్ల జాతర. అయితే ఒక దుక్నపోడు ఉండే కాడుండక ₹1కే బ్రాండెడ్ బూట్లు ఫస్ట్ 100 మందికే ఇస్తామని టామ్ చేసిండు. ఇంకేమున్నది, ₹1 బూట్ల నుడితోనే వీళ్ళ పానం కొట్టుకున్నది. జాతర అన్నట్టే అచ్చిరగ్గా బూట్ల కోసం. రోడ్డు అంతా ట్రాఫిక్ జాము, పొగల మీద ఇంకొకరు వరుడు, తొక్కిసలాటలు, వాంగిలి జింపురుడు. ₹1 బూట్ల కోసము పానాల మీదకి తెచ్చుకున్నారు. లాఠీల దెబ్బలు కూడా తిన్నారు. ఇగో గిట్లున్నది కొందరు తన్లాట. కల్తీ ఈ కల్తీలు పాడుగారు. ఈ కల్తీ వార్తలు చూసినా కొద్దీ పల్లెంలో ఉన్న అన్నాన్ని కూడా తినబుద్ధి అయితలేదు. అన్నాన్ని కూడా అనుమానించవలసి వస్తుంది. గట్లున్నది కల్తీ రాయల్లో కథ. అరే తినే తిండిని, తాగే నీళ్లను, కూరలేసుకునే నూనెను కూడా కల్తీ చేస్తే ఏందన్నట్టు వాళ్ళు అసలు మనుషులేనా? కథకున్న వారెద్దు. అగో నల్గొండ జిల్లాలో చూడురి కల్తీ రాయలు ఏం చేసిరో. గీ కల్తీలేందులా మంది పానాలు తీసేటందుకు కాకుంటే అసలు మనుషులే కల్తీరా నాయనా అని అనుకుంటుంటే ఇక తినే తిండి కూడా కల్తీ చేయబట్టే.
ఏం మనుషులల్లా అల్లం కల్తే, ఎల్లిపాయ కల్తే, తొక్కులు కల్తే, మసాలాలు కల్తే, పాలు కల్తే, నీళ్లు కల్తే. ఈ కల్తీ ఏం దాకపోయిందంటే ఇగో ట్యాంకర్లు నూనెను కల్తీ చేసి జనాలకు అంటగట్టేదాకపోయింది. ఈ ట్యాంకర్లున్నాయా ఇందా మంచి నూనె సప్లై చేస్తాండట. పేర్లనే మంచున్నది కదా, కానీ వీళ్ళు చేసేది మంచి పేరు పెట్టుకుని కల్తీ నూనె సప్లై చేస్తురు. ఏమనాలి వీళ్ళను? పాత నల్గొండ జిల్లా ఇప్పటి సూర్యాపేట జిల్లా కోడాలనుల్లా ఈ డూప్లికేట్ కల్తీ ట్యాంకర్ను పట్టుకున్నది పోలీసులు అనుకునేరా ఇంత కాదు జనాలే పట్టుకున్నారు. మరి పోలీసులు ఏం చేస్తానో నాకు తెలియదు. ఆంధ్ర నుంచి కోదాడకు గిట్లా ఖాళీ డబ్బాలల్లా నింపి ఆటోలల్లా దుక్నాలకు పంపుతురు అగ్వకు. ఇక అగ్వనే వస్తాంది కదా అని దుక్న పొలు తీసుకొని జనాలకు అంటగడుతురు. రూపాయి తక్కువనే ఇస్తురు కదా అని జనాలు ఈ నూనెను కొని పానాల మీదికి తెచ్చుకుంటారు. అగ చూడవు వీళ్ళ ఏషం ఎట్లున్నదో. ఇంకా ఏమాయిల్ ఇది? రైస్ బ్రాండ్ ఆయిల్. రైస్ బ్రాండ్ ఆయిల్. మరి నువ్వు ఆయన కట్టిస్తున్నావు, నువ్వు ఎక్కడ తోలుతున్నావు? ఎక్కడ తోలుతున్నావు? హైదరాబాద్. హైదరాబాద్ తోలుతాడు. ఎట్టా సీల్ తెస్తావు? ఎట్టా సీల్ తెస్తావు? మూడు తీసుకో, ఎన్ని తీసినా మూడు దాంట్లో మా బండి అప్పుడే సార్ కాదు సార్, ఇక ఖాళీ డబ్బాలు బండ్లన్నీ వస్తా ఉంటాయి. అదే నాకు 3 డబ్బాలే సార్. ఇదే వ్యాపారం రోజు నీకు. కాదోళ్ళ నూనెను కూడా కల్తీ చేసుడేంది? అట్లా చేసి సంపాదిస్తే ఏం బరకత్ ఉంటది? తినే తిండిని కూడా కల్తీ చేస్తున్నారంటే మర్డర్ చేయాలంటే కత్తి అవసరమే లేదు. గిట్లా కల్తీ చేసినా మర్డర్ కిందకే వస్తుంది. అంతేనా కాదా? అయితే ఈ కల్తీ నూనె దందా ఎన్నాళ్ళ పట్టు నడుస్తుందట ఈ చుట్టుముట్టు. కానీ పోలీసులు మాత్రం ఎన్నడూ పట్టించుకోలేదు. మరి వాళ్ళెందుకు పట్టించుకోలేదు? జనాలకు కనబడ్డ ఈ కల్తీ రామాయణం వాళ్ళకి ఎందుకు కనబడలేదు అని సమజైతలేదు. మీకేమన్నా సమజైతుందా నొల్ల? మరి అసలు విమానం ఎక్కుడు చాలా మందికి కల కదా. అసంటిది ఈ నడుమ విమానాలను దాల్చుకుంటుంటేనే జనంత భయమైనట్టు ఓడుతున్నది. విమానం ఎక్కాలన్న ఆలోచన పుడితేనే గజ్జుమంటున్నది. అంటే ఈ నడుమ విమానాలు గట్ల చేస్తానే. మరి ఏం చేద్దామంటారు? ఇగో ఇటుకెళ్ళి చూడుర్రి మీరే. అయితే అప్పుడప్పుడు రోడ్డు మీద పోతా అంటే లారీ టైర్లు పంచర్లు అవుతుంటాయి, కార్ల పయ్యలు ఊసిపోతుంటాయి కదా. కానీ విమానాల కథ కూడా గట్లనే ఉన్నది కాదు. అందున మా గొప్ప ఎయిర్ ఇండియా విమానం పయ్య పంచర్ అయ్యి ఊసిపోయి అవతల పడ్డది. ఇగో ఇదేగా విమానం. హైదరాబాద్కి వెళ్ళే బయలుదేరింది. థాయిలాండ్ దేశంలో దిగాలే. అక్కడి ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడే పయ్య ఊసిపోయింది. ఆగు, ఇక పయ్య లేకుండానే జర ముంగడదాకా గట్లనే పోయిందట. ఇక నయ్యం పట్టుర్రి ఏం గాలే. అందులో మన హైదరాబాద్ నుంచి పోయినోళ్ళే ఉన్నారు ఎక్కువ. మొత్తం 133 మంది ఉన్నారట. ఇక విమానం గట్లా ఎటమటం చేసుడుతోనే వాళ్లకు గుండెపోటు వచ్చినంత పని అయిందోల్లా. ఇక అది ఆగిపోవుడుతోనే కళ్ళు మూసి తెరిచే అంతల్నే అవతలకు పోయిర్రు. మన ఎయిర్ ఇండియా విమానం గట్ల చేస్తే ఇగో ఇటు అమెరికాలో చూడుర్రి, చూసిరా రోడ్డు మీదనే ఉరుకుతుంది విమానం. అటేమో కార్లు బస్సులు పోతుంటే రాంగ్ రూట్లో విమానం పోతుంది. ఓష్ని, అమెరికాల విమానాలు కూడా నేల మీద పోతుంటాయి అనుకునేరు. అయితే ఆ విమానాన్ని 19 ఏళ్ల పోరాడు నడుపుతుండు. అది మొగుల మీద ఉండగానే జర ఎటమటం చేసిందట. ఖాతం పోరనికి గచ్చు మనొచ్చు, కానీ ధైర్యంగా కట్కలొత్తుకుంటా నేల మీదకి పట్టుకొచ్చిండు. జరసేపు ఇగో ఇట్లనే నడుపుకుంటా బ్రేకులు వేసి ఆపిండు. నిజంగా పిల్లగాని ధైర్యానికి హుషారుతనానికి మెచ్చుకోవాల్సిందే. ఎవరికి ఏం కాకుండా హుషారుతోని రోడ్డు మీదకి పట్టుకొచ్చిండంటే కదా. నిజంగా రాత్రికి రాత్రే కరోడుపాతుడు అవురు ఎలా అని గూగుల్లో ఎక్కువ మంది దేవులాడింది గీ ప్రశ్నేనటనోళ్ళ. ఆయన కరోడుపతి కావద్దని ఎవరుకుంటుంది చెప్పురి. కొందరు ఎంత కష్టపడ్డా కారు, కొందరు లక్కుకొని లక్కుపతి అయిపోతారు. అసంటి లక్కీ మనిషి కాడికే పోదాం రాలి. కొందరు గాచారం ఎట్లుంటదంటే అదృష్ట దేవత దర్వాజాలు కొట్టుకుంటా ఇంట్లోకి వద్దామని చూసినా ఆ దర్వాజాలు తీయరు. యాళ్ళకి ఇంట్లో కూడా ఉండరు. గసంటోడే ఉన్నాడు పంజాబ్ రాష్ట్రంలో వాడు. అయితే పంజాబ్లో లక్కీ లాటరీలో టికెట్లు అమ్ముతుంటారు కదా. 100,000 మంది టికెట్లు కొంటే అందులో ఒకలో ఇద్దరు కరోడ్పతులు లక్పతులు అవుతుంటారు. అయితే మొన్నోసారి బర్నాల రైల్వే స్టేషన్ కాడ ఓ లక్కీ లాటరీ కొన్నాడటం వల్ల అయితే ఆ నంబర్కే లాటరీ దాకింది 30 లక్షల రూపాయలు. కానీ ఏం లాభం? లాటరీ గెలిచిన మనిషి మాత్రం పత్తగలేడు.
ఊరు తెలియదు, పేరు తెలియదు. టికెట్ వెనకాల ఏం రాయకుండా అట్లనే ఇచ్చిండట ఒక ముక్క. ఇంకో ముక్క ఈయన జేబులు వేసుకొని పోయిండు. కానీ దానికే 30 లక్షలు వచ్చినాయి. ఇక ఆ పైసలు ఆయనకి ఇద్దామంటే అడ్రస్ లేదా. ఇక ఆ టికెట్ అమ్మిన ఏజెంటును ఆ లాటరీ టికెట్ కంపెనీ వాళ్ళు ఆ దురదృష్టాన్ని జేబులు వేసుకొని తిరుగుతున్న ఆ అదృష్టవంతుని దేవులాడే పని పెట్టుకున్నారు. కానీ దొరుకుతాయి కదా. ఆఖరికి పేపర్లల్లో టీవీలల్లో అడ్వర్టైజ్లు కూడా ఇచ్చిరటం వల్ల రైల్వే స్టేషన్ల అక్కడ మైకులు పట్టుకొని కూడా అరే నాయనా నీకు లాటరీ దాకింది వచ్చి పైసలు పట్టుకోపో అని సాటింపు కూడా చేస్తాను. ఇక వీళ్ళే లాటరీ కంపెనీ వాళ్ళట. వాడిని ఎట్లా అన్నా చేసి దొరకబడతామని అంటారు. అగర్సా నెల రోజులలో ఆ పైసలు అనేది తీసుకోకుండా అవి సర్కార్కే వాపసు పోతాయట. అందుకే వీళ్ళు కూడా గింతగానం తనలాడుతుర్రు. చూసినావా, అదృష్ట దేవత అందరితో ఆడుకుంటే ఆ లాటరీ దాకినోడు మాత్రం అదృష్ట దేవతనే ఆగమాగం తిప్పిస్తాడు ఇటు అటు. మరి ఆఖరికి ఏమవుతుందో. చూసిరు కదా, గిరిగి వాళ్ళు ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.